హాయ్ పొద్దున్న మీటింగ్ ఏంటి అనుకుంటున్నారా? అదేం కాదులేండి. మేము అందరం కలిసి సంగరంతల గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. మా పాలి నుంచి వచ్చి మలసాలో ఉన్న సంగరంతల గుడి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాటల్లోనే మనం మలసాలు వచ్చేసాం. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దారిలో రైట్ సైడ్ మనకి ఎస్ఐ అయితే ముందుగా దర్శనం ఇస్తాడు. ఆయన దాటిన వెంటనే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఆల్రెడీ మేము వచ్చేసాం. చూడండి, మాకంటే ముందు ఆటోలో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ చేస్తారు. సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ ఏం కాదులేండి, పార్టీ కోసం ఏర్పాటు చేసుకుని కూరగాయలు అయ్యి తీసి పనులు ఎవడి పనులు వాళ్ళు ఉన్నారు. సరే మేము ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, అమ్మవారిని దర్శనం చేసుకుందామని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి చుట్టేపులు ఎంత ఖాళీగా ఉందో. జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు సండే టైంలో అయితే జనాలు కొంచెం ఎక్కువ మంది ఉంటారు. సరేలేనేసి మేము ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుందామని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాం. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే బ్యాక్ సైడ్ చెట్టు మీద అమ్మవారి రూపం ఉంది, ఆవిని కూడా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం. ఈ ఊసలతో చట్టాల టైప్ ఉన్న చూడండి, అవి ఏంటంటే కోతులు లోపలికి వచ్చి మనుషుల్ని జనాలను కూడా ఇబ్బంది పెట్టకుండా గుడిని పాడు చేయకుండా మంచి స్ట్రాంగ్ అయితే పెట్టారు. సరే పార్టీ ప్లేస్లోకి వచ్చేసాం. చూడండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో, ప్రతి ఐటమ్స్ అయితే అదిరిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికంటే అదే తినడానికి సిద్ధమయ్యారు. వడ్డించి వాళ్ళేమో వడ్డించడానికి రెడీగా ఉన్నారు. ఎవడి పనులు వాళ్ళు ఉన్నారు. నేనమ్మో మా వాళ్ళందరినీ వీడియో తీసి పనులు ఉన్నాను. మా బ్యాచ్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అది ఇంకా అయిపోవాలి మాకు. అలాగే సంగరంతల గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం. అనుకుని మన బ్యాచ్లో ఎవడొకడు ఉంటాడు, అమౌంట్ అంతా కలిసి చేసుకుని అంత దగ్గర పలానా రోజు అని. అలాగే మా బ్యాచ్లో కూడా ఒకడు ఉన్నాడు. మీ బ్యాచ్లో కూడా ఉంటే తన పేరు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మళ్ళా సంగరంతల గుడికి వచ్చి మీ బ్యాచ్తో ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ నాగు అడ్డాల. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సంగరం తల్లి.